వైసీపీ ఖాళీ కావడం పక్కాగా కనిపిస్తుంది. ఏపీలో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కూటమి వైపు చూస్తుండటంతో వైసీపీ ఖాళీ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా వైసీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీలోకి బుట్ట రేణుక వెళ్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కీర్తన, ఏదైతే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఓటమి పాలైన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, బీజేపీ వైపు చూస్తున్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే కనుక తాజాగా బుట్టా రేణుక వైసీపీ మళ్ళీ టీడీపీలోకి వెళ్లే ఒక ఆలోచన చేస్తుందనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్న ఏదైతే ఆనం రామదాన్ అనే మంత్రి ఆనం రామదాన్ కలవడం జరిగింది. ఈ కలవడం వెనుక రాజకీయమైన చర్చలు జరిగాయనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా బుట్టా రేణుక విషయానికి వస్తే కనుక ఎక్కువగా జంపింగ్ల మీదనే ఆమె కాలం వెళ్లదీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా వైసీపీ ఆమెకి టికెట్ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా అరంగేట్రం చేసింది కూడా వైసీపీ నుంచి టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె ఎంపీ అయిన తర్వాత ఆమె అంటే వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలోనే 6 నెలల తర్వాత ఆమె టీడీపీలోకి చేరడం జరిగింది. టీడీపీలోకి వెళ్లి టీడీపీ తరఫున అక్కడ టీడీపీ మద్దతుగా పార్లమెంట్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ ఓడిపోయిన క్షణంలోనే మళ్ళీ వైసీపీ పార్టీలో చేరింది. వైసీపీలో చేరిన తర్వాత మళ్ళీ టికెట్ తీసుకుంది. ఆ తర్వాత ఓటమి పాలైంది. సో ప్రస్తుతం ఓటమి పాలైన వెంటనే మళ్ళీ ఆమె ఆనం రామనారాయణ కలవడాన్ని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆమె టీడీపీలోకి వెళ్తుందా అనేది ఒక అనుమానం అయితే పార్టీ శ్రేణిలో కలుగుతుంది. అయితే ఆమె టీడీపీలోకి వెళ్లే ఆలోచన చేస్తుంది అనేది మాత్రము ఆమెకు ఉన్న అనుచరులు అయితే ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఓటమి తర్వాత వైసీపీలకు సంబంధించి కొంతమంది నేతలు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అసలు పార్టీకి సంబంధించిన ఏ విధమైన కార్యకలాపాల్లో కానీ లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో కానీ వాళ్ళు టచ్ లో కూడా లేరు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే తాజాగా బుట్టా రేణుక కావచ్చు, మనకి కొద్ది రోజుల ముందు విడుదల రజనీ విషయంలో కూడా ఇదే జరిగింది. విడుదల రజనీ అయితే బీజేపీలోకి చేరాలనే ఒక ఆలోచన అయితే చేస్తున్నట్లు కూడా ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే విడుదల రజనీ బుట్టా రేణుకతోనే ఆగిపోతుందా లేకపోతే ఇంకెవరైనా నేతలు ఎన్డీఏ వైపు చూస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు ప్రతిపక్ష పార్టీలు అంటే జగన్ పార్టీలో కొనసాగడం వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వారి మీద కొద్దిగా కక్ష సాధింపు చర్యలు ఉంటాయని ఒక భయం వారిని వెంటాడుతుంది. కాబట్టి వాళ్ళు ఒక షెల్టర్ కోసం అంటే ఇలాంటి వాతావరణం కలగకుండా ఉండడానికి వాళ్ళు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది టీడీపీలోకి లేదా మరి కొంతమంది బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. జనసేనలో కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికీ విడుదల రజనీకి సంబంధించి కావచ్చు, బుట్టా రేణుక విషయాన్ని కావచ్చు కొద్దిగా క్లారిటీ వస్తుంది. వాళ్ళ అనుచరులు చెప్తున్న దాన్ని బట్టి పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. కానీ ఏ పార్టీ అనేది ఇంకా క్లారిటీలోకి రాలేదు. ఇక రోజా విషయం కూడా ప్రచారమే జరుగుతుంది తప్ప మనకి ఇప్పటి వరకు కూడా రోజా ఎక్కడ కూడా తాను పార్టీ మారుతున్నట్లు చెప్పలేదు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు ఏదైనా ఆరోపణలు వస్తే కనుక రోజానే ముందుంచి విమర్శలు తిప్పుకొట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా కాలక్రమేణా మార్పులు చెందుతాయా, వీళ్ళంతా కూడా ఇతర పార్టీలకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కీర్తన, థ్యాంక్ యూ.